బ్రేకింగ్ న్యూస్. స్థానిక సంస్థల ఎన్నికలపైన మంత్రి సీతక్క క్లారిటీ ఇచ్చారు. తాను అనని మాటలు అన్నట్టు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే ఉంటాయని చెప్పానన్నారు. వారం 10 రోజుల్లో స్పష్టత వస్తుంది అని మాత్రమే చెప్పానని వివరణ ఇచ్చారు. కేబినెట్లో చర్చించిన తరువాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి సీతక్క తెలిపారు. నేటి సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపైన క్లారిటీ వస్తుందని భావిస్తున్నానని చెప్పారామె. మా క్యాబినెట్ నిర్ణయం ప్రకారం చెప్తామని చెప్పేది. నాకు కొంచెం జ్ఞానం ఉన్నది. మరీ అడవి బిడ్డలమని మరీ ఏది పడుతుంది రాస్తాము, ఏది పడుతుంది అంటాము అని అంటే నాకు కూడా చాలా ఆవేదనకు గురవుతున్నా. ఆ రోజు వెంటనే మేము రిజైన్ అంటే రిప్లై కూడా ఇచ్చినాం. నేనేమన్నా అంటే మా కార్యకర్తల మీటింగ్లో 1-2 నెలల రావచ్చు ఎలక్షన్స్, కానీ ఏదైనా ఒక స్పష్టత రావాలంటే ఒక 4-5 రోజులల్లో, వారం రోజులల్లో చెప్తాము అని. ఎందుకంటే అప్పుడు క్యాబినెట్ ఏ రోజు అనేది నాకు ఇంకా క్లారిటీ లేదు. 15-16 అనేది ఒక డౌట్ ఉండే. కాబట్టి మా కార్యకర్తలు అడిగినప్పుడు వారం రోజులల్లో స్పష్టత వస్తుంది ఎప్పుడు పెడతాం ఎలక్షన్స్ అనేది. కానీ నోటిఫికేషన్ వారం రోజులు ఇస్తా అని ఎవరైనా అంటారా? నేను ఒక మంత్రిగా ఉండి దానికి కొంత టైం పడుతుంది, రిజర్వేషన్స్ ఉంటాయి. సేమ్ టైంలో 42%ది మనం బీసీ కులగణన మీద కులగణన చేపట్టినాము. ఇవన్నీ సాధ్యాసాధ్యాలు క్యాబినెట్లో డిస్కస్ చేసే పెడతాం. కానీ నేను అన్న మాట తప్పించిన అని నేను అన్నది ఏమన్నా ఉంటే ఒక్క ఆధారం చూపెట్టానంట. ఎక్కడ మాట్లాడినా తెలుస్తాయి కదా. నువ్వు సీక్రెట్గా అన్నో మేము పెట్టినాము అంటే అది సీక్రెట్ ఎందుకుంటే కార్యకర్తలు 1000 మంది కూర్చున్నాడా అక్కడ. కార్యకర్తలు 1000 మందిలో నేనేమన్నా అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ తొందరగా వస్తాయి, ఎప్పుడు అనేది నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే ఒక స్పష్టత వారం రోజులల్లో ఎలక్షన్ల మీద స్పష్టత వస్తుందని చెప్పిన. కానీ నేను మాట మార్చలే. ఒకవేళ మాట మాట్లాడుతుంటే నా మీద రకరకాల స్టోరీలు వేస్తున్నటువంటి మీడియా సోదరులకు నేను ఎక్కడ మాట మార్చినో చెప్పండి. అదే కాకుండా అనేక సార్లు క్యాబినెట్ అసెంబ్లీ దగ్గర కానీ లేదా సెక్రటేరియట్లో కానీ మీడియా సోదరులు నన్ను అడిగినప్పుడు ఎలక్షన్స్ గురించి అనేక చర్చలు జరిగినప్పుడు మా క్యాబినెట్లో డిస్కస్ చేసినాక తీసుకుంటాం, లేదా మా పార్టీలో డిస్కస్ చేసి నిర్ణయం తీసుకుంటాం అనే చెప్పినా కానీ ఎప్పుడు వారం రోజులలో నోటిఫికేషన్ వస్తుందని ఎట్లా అంట. నోటిఫికేషన్ రావాలంటే దానికి కొద్దిగా ప్రిపేర్డ్గా వర్క్ అయితే ఉండాలి కదా. అందుకనే మీ ద్వారా నా ఆవేదన నేను తెలియజేస్తున్నా. నేను తప్పు మాట్లాడలేదు, తప్పించుకోలేదు. నా మీద వార్తలు రాసేటోళ్ళు ఫస్ట్ ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్తున్నా. ఎలక్షన్ సీతక్క వారం రోజుల నోటిఫికేషన్ అన్నది, తర్వాత మాట మార్చింది, వెనక పోయింది, మాట జారిందట, మాట తప్పిందట, ఏందేందో రాస్తున్నారు. ఒక్కసారి ఆ కొత్తగూడెం పాకాల కొత్తగూడెంలో 3 రోజుల కిందనే మీటింగ్ అయింది. రికార్డ్స్ అన్ని తెప్పించుకొని చూడండి. రోజులలో నోటిఫికేషన్ నేను అనలేదు. వారం రోజులలో స్పష్టత వస్తుంది ఎప్పుడు ఎలక్షన్ పెడతాము అనేది. ఎందుకంటే క్యాబినెట్ ఉన్నది కాబట్టి నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను అనడం జరిగింది. ఏది ఏమైనా ఈరోజు మరి మా క్యాబినెట్ మీటింగ్ కూడా అవుతుంది కాబట్టి అక్కడ కొంత స్పష్టత వస్తుంది, పూర్తి స్పష్టత కూడా రావచ్చు అని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే అందరం సభ్యుల నిర్ణయం తీసుకోవాలి కదా, ఒక్కలం కాదు కదా. కాబట్టి నాకు సమిష్టి నిర్ణయాల గురించి తెలుసు, అందరం మాట్లాడుకునే తెలుసు. కానీ నన్ను ఆ రకంగా ఏదో మాట జారినట, మాట తప్పినట, ఏదేదో రాసేటప్పుడు ఒక విశ్వసనీయత కూడా కాపాడుకోవాలి మీడియా సోదరులు కూడా. ఎవరో వేగ్గా చెప్తే దాన్ని తీసుకొచ్చి లైవ్లు పెట్టి అంత నడిపించినటువంటి వాళ్ళు నన్ను ఒక్క మాట ఫోన్ చేసి అదే లైవ్లో మీరేం మాట్లాడినక్క మరి వారం రోజులలో ఎట్లొస్తుంది అమ్మా అని అడుగుంటే నేను స్పష్టత ఇచ్చేదాన్ని కదా. కాబట్టి వారం రోజులలో నోటిఫికేషన్ అనేది అనలేదు. వారం రోజులలో ఎప్పుడు ఎలక్షన్ పెడతాం అనే దాని మీద నిర్ణయం తీసుకుంటాం అనేది మాత్రం. కేటీఆర్ పై మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ జైలుకు పోవాలని కుతూహలంగా ఉందారని సెటైర్లు వేశారు. వీలైనంత త్వరగా జైలుకు పంపించాలంటూ సీఎంను రెచ్చగొడుతున్నారని సీతక్క కామెంట్ చేశారు. కేటీఆర్ పొగరుతో మాట్లాడుతున్నారని, ఏదో ఆశించి కేటీఆర్ జైలుకు పోవాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కేటీఆర్ వ్యవహారాన్ని దర్యాప్తు సంస్థలే చూసుకుంటాయన్నారు మంత్రి సీతక్క. ఆయన మాటలు చూస్తే, ఆయన పొగరు మాటలు చూస్తుంటే నిజంగా పౌరుషం వేరు, పొగరు వేరు. మా సీఎం గారేమో పౌరుషంతో బతుకుతాడు, ఈయనేమో పొగరుతో బూతులో మాట్లాడి గలీజ్గా మాట్లాడుతున్నాడు. ఎక్కడో చదివినా ఏదో ఉద్యోగం అంటాడు. మా సీఎం గారు అంటుండే అక్కడ పోయి ఇది అడిగిండి అని.
ఆ మాటలలో అదే కనబడుతుంది. కాబట్టి కక్ష సాధింపు ఏమున్నది, వాస్తవాలకు ప్రతిరూపంగా అది విచారణ జరుగుతుంది, దాని ప్రకారం ముందుకెళ్తారు అంతే. ఇవాళ కక్ష సాధింపు అయితే గవర్నమెంట్ వచ్చిన తెల్లారే తీసుకుపోయి వేయాల్సింది ఉండే. పద్ధతిగా ఒక విచారణ, దానికి ఒక టైము, దానికి సంబంధించిన ఆయా సంస్థలు చేస్తున్నటువంటి విచారణ. కాబట్టి కక్ష సాధింపు మాకు లేదు, వాళ్ళకే కక్ష ఉంటుంది. కక్షలు కార్పుణ్యాలు ఎవరు మాట్లాడద్దు, ఎవరు ఉండొద్దు అని అందరినీ తొక్కివేసి మేమేదో రాజ్యం వెళ్తాం అనుకుంటారు. కానీ అంతిమంగా ప్రజలే నిర్ణేతలు కాబట్టి అందరం ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా పనిచేయాలి. 100 సార్లైనా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా అంటుంటే ఆయనకు పాపం జైలుకు పోవాలని బాగా కుతూహలం ఉన్నట్టుంది. వాళ్ళ చెల్లె కూడా జైలుకు పోయొచ్చి యోగా చేసిన అది చేసిన, ఈయన కూడా అంటాను కదా యోగా చేసుకుంటా అని. మరి అన్నప్పుడు ఇంకా కక్ష సాధింపేందుకైతే నీకు ఇష్టం ఉన్నట్టుంది బహుశా, అందుకనే మమ్మల్ని లేనిపోని మాటలని రెచ్చగొడతా ఉన్నావు. మా సీఎం గారు ఏం రెచ్చిపోకుండా నిమ్మలంగా ఇది ఏ రకంగా అది మూమెంట్ అవుతుందో, ఏ రకంగా ల్యాండింగ్ అవుతుంది, ఏ రకంగా టేకప్ అవుతుందని అంటే లీగల్గా ఉండే అటువంటి అనేక రకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని సీఎం గారు ముందుకెళ్తా ఉన్నారు, ప్రభుత్వం ముందుకెళ్తుంది. మాకేం కక్ష సాధింపలేదు. వాళ్ళ దురహంకారాలు కాబట్టి మనకు తెలుసుగా, పల్లెలలో మనం ఒక దూరనో ఏదైనా ఎదిరిస్తే వాళ్ళు మనసులో పెట్టుకొని ఎట్లా అహంకారంతో ప్రవర్తిస్తారు, అదే ఆయన పొగరుబోతు మాటలు, అదే కథ ఉన్నది. ఎందుకు జైలుకి వెళ్ళడానికి అయినందుకు కుతూహలంగా ఉండాలనుకుంటారు మీరు? ఆయన ఏదో ఆశిస్తున్నాడు, అలా పోయేదో అని, అదేదో వాళ్ళ చెల్లె అనుకుంటున్నది. వాళ్ళిద్దరి మధ్య కొట్లాట అవుతుంది పాపము. అక్కడ పోయి ఏమేమి ప్రణాళికలు రచించుకోవాలనుకుంటున్నాడు టైం పెట్టుకొని. వాళ్ళ చెల్లె జైల్లో ఉండి ఏమేమో ప్రణాళికలు చేసుకొని వచ్చినట్టుంది. రాగానే బీసీల గురించి, లేకుంటే మహిళల గురించి, దళితుల గురించి ఏదో పాపం ఏదో ప్రేమను ఒలుకోబోస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేసే అవకాశం ఉన్నా చేయలేదు. ఇప్పుడు వచ్చి వాళ్ళ ఆ లిక్కర్ కేసును పక్కదారి పట్టించుకోవడం కోసం ఎజెండా ఎత్తుకున్నది. పాపం ఈయన కూడా ఇలాంటి ఆరోపణలు ఇవన్నీ నడుస్తున్నాయి కాబట్టి వాటి నుంచి డైవర్ట్ కావడం కోసం సానుభూతి పొందాలనో లేకుంటే ఇంకేదో రెచ్చగొట్టాలనో ఆయన ఆలోచన ఉన్నట్టుంది. కానీ ప్రాపర్గా ఎంక్వైరీ జరుగుతుంది. ప్రభుత్వం మరి ఏజెన్సీ సంస్థలు ఇచ్చినటువంటి నిర్ణయం మేరకు ఆ కమిషన్లు ఇచ్చే రిపోర్ట్ మేరకే స్పందిస్తారు తప్ప వేరే రకమైనటువంటి కక్ష సాధింపులు మాకు ఉండవు.